హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం వెన్నులో వణుకు పుట్టించే ఒక భయానక కథ గురించి మాట్లాడుకుందాం. నా పేరు అఖిల. నేను ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతూ ఉన్నాను. ఇక కాలేజ్ ఆఖరిలో అన్ని కాలేజీల్లోనే మా కాలేజీలో కూడా క్యాంపస్ సెలక్షన్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక అందరిలానే నేను కూడా అటెండ్ అయ్యాను. కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. తర్వాత నా స్టడీ పూర్తయిపోయింది. బట్ ఒకరోజు నా మెయిల్ చెక్ చేసుకుంటే నాకు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. దాన్ని చూడగానే ఎగిరి గంతేసాను నేను. ఎందుకంటే నేను జాబ్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. వెంటనే ఆ విషయాన్ని నేను మా అమ్మ నాన్నలతోనూ మా అన్నయ్యతోనూ చెప్పాను. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే, ఒక వారం రోజుల్లోనే కంపెనీలో జాయిన్ కావాల్సి ఉండటంతో నేను మా అన్నయ్యతో అన్నాను, అన్నయ్య సిటీకి వెళ్ళి అక్కడే జాబ్ చేయాలి కదా, ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నాకేం తెలీదు. పోనీ రూమ్ ఏదైనా సరే తీసుకుందామంటే నాకు సరిగ్గా వంట అవి ఏం తెలియదు కదా, ఎలా ఇప్పుడు అని నేను ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మా బ్రదర్ నాతో ఇలా అన్నాడు, ఇలా చూడు, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. సిటీలో ఉమెన్స్ పీజీలు చాలా ఉంటాయి, అదేలే లేడీస్ పీజీలో, వాటిల్లో నువ్వు జాయిన్ అయితే సరిపోతుంది. అంటే హాస్టలా? అవును, హాస్టలే. కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదులే, అంతా బాగానే ఉంటుంది అండ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. నువ్వే అంటున్నావు కదా రూమ్లో ఉండటం అంటే కష్టమని. అవునన్నగా, అక్కడ రెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను నా ఫ్రెండ్కి కాల్ చేసి ఏదైనా మంచి పీజీ ఉంటే కనుక్కొని చెప్తారు, ఒకసారి ఆ కంపెనీ అడ్రస్ ఎక్కడో చెప్పు అని అనగా నేనైతే అన్నయ్యకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి ఒక 2 రోజుల వ్యవధిలోనే ఒక మంచి ఉమెన్స్ పీజీని అయితే చూశాడు. ఇక టైం కూడా దగ్గర పట్టడంతో నేను లగేజ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రోజే మా ప్రయాణం ఊరి నుండి సిటీకి మొదలైంది. అయితే ఊరి నుండి సిటీకి వెళ్ళాలి అంటే సుమారుగా ఒక 9-10 గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక అమ్మా నాన్నలిద్దరికీ కూడా వీడ్కోలు చెప్పి నేను ఇంటి నుండి మా అన్నయ్యతో పాటు సిటీకి బయలుదేరాను. ఆ రోజు రాత్రి 9 గంటలకల్లా మేము బస్సు ఎక్కి ఉదయాన్నే చేరుకున్నా. ఇక అప్పటికే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత అతను కలుసుకున్నా. అయితే అంతవరకు జర్నీ చేసి ఉండటం, అలాగే అది ఎర్లీ మార్నింగ్ కావడంతో మేము కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడి తర్వాత దగ్గరే ఉన్న ఓ షాప్లో టీ తాగా. తర్వాత అక్కడి నుండి బయలుదేరి పీజీకి అయితే వెళ్ళిపోవటం జరిగింది. ఇక వెళ్ళేసరికి అప్పటికే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, అతని గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే ఎదురు చూస్తుంది మా కోసం. మేము వెళ్ళిన తర్వాత వెంటనే మా దగ్గరికి వచ్చి చక్కగా పలకరించింది. అప్పుడే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ నాతో ఇలా అన్నాడు, అమ్మా ఇక్కడ నుండి నీకే అవసరం వచ్చినా సరే అన్నీ తనే చూసుకుంటుంది. అలాగే తను ఇక్కడ చాలా అంటే ఒక 7-8 నెలల నుంచి ఉంటుందిలే, ఓకేనా, ప్రాబ్లం ఏమీ కూడా ఉండదు. అలాగే నువ్వు ఇక మీద తనతో పాటే ఉండబోతున్నావు అని చెప్పారు. ఇక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా అన్నయ్య వాళ్ళు లోపలికి వెళ్ళి అడ్వాన్స్గా ఫీజు కూడా కట్టడం జరిగింది. ఇక అప్పుడే మేనేజ్మెంట్ వాళ్ళు నన్నైతే లోపలికి రమ్మని చెప్పారు. నేను నా పక్కన ఉన్న అమ్మాయి కూడా ఇద్దరం లోపలికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఉంది. ఆవిడ మాతో ఇలా అంతే, ఇలా చూడండి, నేను ఈ పీజీకి ఓనర్ని. అంటే ఇలాంటి విషయాల్లో మాట్లాడతాను కానీ అన్నీ చూసుకునేది మాత్రం నేను కాదు. మీకు ఒకవేళ ఏ ఇబ్బంది ఉన్నా అంటే ఏ కంప్లైంట్ ఉన్నా సరే మీరు కంప్లైంట్ చేయాల్సింది కళావతి మేడం గారికి, ఒకసారి పిలుస్తూనే ఉండండి అని వెంటనే లోపల ఉన్నటువంటి ఆ పీజీ మొత్తాన్ని మెయింటైన్ చేసి కళావతి అనే మేడంని పిలవటం జరిగింది. వెంటనే ఆవిడ లోపలికి వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అలాగే పీజీకి ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా చెప్పారు. చూడండి, మీరు డే టైంలో ఎక్కడికి వెళ్తారో అవేమీ కూడా నేను అడగను, బట్ లంచ్ చేసే టైంకి మాత్రం ఇక్కడికి వచ్చేయాలి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఆ టైం కూడా మిస్ అవ్వకూడదు. నైట్ టైం 8 గంటలకల్లా డిన్నర్ పెడతాం. ఒకవేళ మీకు ఆఫీస్ టైమింగ్స్ అనేవి సెట్ అవ్వకపోతే ఏం చేయలేం, సెట్ అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడే తినాలి. అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్, రాత్రి 10:20 లోపు అందరూ కూడా లోపలే ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ ఆ టైంలో బయటకు వెళ్తే నా కంట పడితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెకేట్ చేయిస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆవిడ మాటల ప్రకారం నాకైతే అర్థమైంది ఈవిడ ఖచ్చితంగా స్ట్రిక్ట్ అని చెప్పి. అప్పుడే ఆవిడ నాతో ఇలా అన్నారు, సరే ఈవిడికి ఏ రూమ్ ఇచ్చారు మేడం? ఏ రూమో కాదు, శాలిని ఉంది కదా, తనతో పాటు ఉంటుంది అని అన్నారు. సరే అమ్మా, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు, కానీ నైట్ టైం మాత్రం లేట్ నైట్స్ ఫోన్లు మాట్లాడకండి, అలాగే మొబైల్స్ ఏవి కూడా చూడకూడదు. ఇదంతా మీకు ఏదో స్కూల్ లేదా కాలేజ్ హాస్టల్లో అనిపించవచ్చు, కానీ మీ వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదని అందుకలా చెప్తున్నాను. సరే మేడం అని అనగానే వెంటనే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఇంక రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అని ఆవిడ చెప్పగానే వెంటనే మా అన్నయ్య వాళ్ళు నాతో పాటు కొంత లగేజ్ ఉండటంతో దాన్ని మొత్తాన్ని తీసుకుని మీదకైతే వచ్చారు. మా రూమ్లో ఆ లగేజ్ని పెట్టేశారు. తర్వాత మా అన్నయ్య వెళ్తూ వెళ్తూ ఇలా అన్నారు, అమ్మా నువ్వు ఒకవేళ ఏదైనా అర్జెంటుగా కాల్ చేయాల్సి వస్తే నాకే కాదు, ఇదిగో వీడికి కూడా కాల్ చేయొచ్చు. రే శుభ, నీ నెంబర్ ఒకసారి చెల్లికివ్వు. ఇస్తారా, షాల్ని చూసుకుంటుందిలే. తర్వాత బాయ్ చెప్పి అన్నయ్య వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే మా పీజీ మొత్తం కూడా ఒక 5 ఫ్లోర్స్ ఉంటుంది. మేము ఉండేది 3వ ఫ్లోర్లో చివరి రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే చాలా నచ్చింది నాకు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, అలాగే పక్కన విండో కూడా. ఆ విండో నుండి చూస్తే బయట అంతా కూడా ఖాళీగా, అంటే ఓపెన్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు మా హాస్టల్ అనేది పూర్తిగా చివర్లో ఉంటుంది అని చెప్పి, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక తర్వాత మాకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడంతో మేమైతే వెళ్ళాం, బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక శాలిని అయితే అన్ని విషయాలు చెప్పింది నాకు. తను దగ్గరలోనే వేరొక ఆఫీసులో పనిచేస్తూ ఉంటుంది. ఇక మేమిద్దరం అన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఆ రోజు సండే కావడంతో తానైతే మాతో పాటునే ఉంది. ఆ రోజంతా కూడా చాలా సరదాగా గడిచిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తానైతే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయింది. తర్వాత నేను బయటకు వెళ్ళి నా కంపెనీ ఎక్కడో చూసుకున్నాను. పెద్ద దూరంలో ఏం లేదు, వాకబుల్ డిస్టెన్స్. అడ్రస్ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి మధ్యాహ్నానికల్లా నేనైతే తిరిగి పీజీకి వచ్చేసాను. మధ్యాహ్నం లంచ్ చేసే టైంకి నేనైతే లైన్లో నిల్చొని ఉండగా అప్పుడే మా వార్డెన్ నన్ను పక్కకు పిలిచి అడిగింది, ఏమ్మా ఎలా ఉంది హాస్టల్, అంతా ఓకేనా అని అనగా, అంతా ఓకే మేడం, బాగానే ఉంది. అయితే అప్పుడు శాలిని లేదు, మిగతా వాళ్ళతో కూర్చొని నేను భోజనం చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళంతా కూడా వార్డెన్ గురించి తిట్టుకోవటం మొదలుపెట్టారు. ఇక నాకు అర్థమైంది, ఎవరైనా స్ట్రిక్ట్గా ఉంటే ఎవరికి నచ్చదు. అలా మేము మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే నాకు ఒక విషయం తెలిసిందే. అదేంటంటే మా వార్డెన్ మేడంకి, అంటే కళావతి మేడంకి ఫిట్స్ ఉందట. కొన్నిసార్లు సడన్గా రాత్రి వేళలో ఫిట్స్ వస్తే ఆవిడ అక్కడికక్కడ పడిపోతారు. ఆవిడతో పాటు హెల్పర్ ఉంటారు కదా, తాళాలు గుర్తుపెట్టడం లేదంటే ఏదో ఐరన్ వస్తువులు ఇవ్వటం, ఇలా చేస్తూ ఉంటేనే మళ్ళీ తగ్గేది. ఇలా సుమారుగా ఒక 4-5 సార్లు జరిగిందట. కానీ ఒకసారి బాగా సివియర్ అయింది. అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోయి ఉంటే ఆవిడ చనిపోయేంత వరకు వెళ్ళింది మ్యాటర్. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఆవిడకి ఫిట్స్ రాలేదు. ఇలా 1-2 కాదు, అన్ని విషయాలు కూడా కూర్చొని మాట్లాడుకుని భోజనం చేయటం పూర్తయింది. ఇక అప్పటికే శాలిని కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అయింది. ఏంటి అప్పుడే ఫ్రెండ్స్ని చేసుకున్నావా అందరినీ? అదేం లేదు, నార్మల్గా మాట్లాడుతున్నా. సరే నేను కూడా భోజనం చేసిన తర్వాత మనిద్దరం రూమ్కి వెళ్ళిపోదాం అని అంతే. ఇక తాను తినేంత వరకు కూడా నేను వెయిట్ చేశాను. తను తినటం పూర్తయింది. ఇక ఇద్దరం మళ్ళీ మా రూమ్కి అయితే చేరుకున్నా. తనైతే అన్ని విషయాలు నాతో చెప్తుంది, ఆఫీసులో అలా జరిగింది ఇలా జరిగింది అని. అలా మాట్లాడుతూనే నాకైతే అడిగింది, అవును నువ్వెప్పుడు జాయిన్ అవుతున్నా కంపెనీలో? నేనా, రేపు సాయంత్రానికల్లా వెళ్ళి జాయిన్ అవుతాను. ఓ వెరీ గుడ్, అంటే ఆఫీస్ ఎక్కడుందో నీకు తెలుసా? ఈరోజు నేను మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి అడ్రస్ చూసుకొని వచ్చాను.
ఓకే, ఎంత దూరం ఇక్కడి నుంచి? పెద్ద దూరమే లేదు, నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. అవునా, అలా అయితే ఇంకా మంచిదే, హాస్టల్కి పక్కనే అన్నమాట. సూపర్ అని నేను తను ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే తన మొబైల్ అయితే రింగ్ అయింది. తాను మాట్లాడుతుంది తన బాయ్ ఫ్రెండ్ శివతో, అదే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్తో. తను క్రిందకి రమ్మంటున్నాడు. ఏయ్, ఇప్పుడెలా క్రిందకి వస్తాను? టైం చూడు ఎంత అవుతుందో, ఇంకొక 30 మినిట్స్ ఆగితే చాలు, మళ్ళీ పైకి వచ్చామంటుంది. అవసరమా ఇప్పుడు అని అనగా, లేదు తను కూడా తీసుకుంటా అని అన్నారు. సరేలే వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసి, అఖిల క్రిందికి వెళ్దారా, శివ వచ్చాడు అని నన్ను తీసుకుని తానైతే క్రిందికి వెళ్ళింది. ఇక శివ అక్కడ ఉండి నాకు అన్ని విషయాలు అడిగాడు. ఎలా అనిపించింది హాస్టల్ నీకు? అంతా ఓకేనా? ఓకే అన్నయ్య, అంతా బాగానే ఉంది. ఒకవేళ ఏదైనా కావాలనుకుంటే మీకు నేను కాల్ చేస్తాను, లేదా శాలిని ఉంది కదా, తనకి నేను చెప్తాను. ఇక మేము ముగ్గురం అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వెనుక ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి కళావతి మేడం అయితే చూశారు. ఇక ఆమె వెంటనే రూమ్లో నుండి బయటకు వచ్చి నిల్చునేసరికి మేమిద్దరం తను చూసాం. మాకు సీన్ అర్థమైంది. శివ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చెప్పాను కదా, టైం దాటితే మాట్లాడొద్దు అని చెప్పి. మీరు ఒకవేళ మాట్లాడాలి అంటే మార్నింగ్ మాట్లాడండి, ఇలా నైట్ టైమ్స్ కాదు. నైట్ టైమ్స్ ఇక్కడికి అబ్బాయిలు వస్తే బాగోదు కదా అని కొంచెం లెక్చర్ ఇచ్చారు. తర్వాత మేమిద్దరం కూడా సారీ చెప్పి మీదకి వెళ్ళిపోయాం. అంతే. మరుసటి రోజు నేనైతే కంపెనీకి వెళ్ళాను. న్యూ జాయినింగ్ కదా, బాగానే ట్రీట్ చేశారు. నన్నైతే ట్రైనింగ్ సెషన్లో పెట్టారు. ఫస్ట్ డే పెద్దగా నాకేం చెప్పలేదు, అందరికీ ఇంట్రడ్యూస్ చేశారంతే. ఇక ఆఫీస్ పూర్తయిన తర్వాత నేను మళ్ళీ పీజీకి వచ్చేసాను. ఇక నా టైమింగ్ అలాగే శాలిని టైమింగ్ కూడా బాగానే కుదిరింది. అప్పటి నుంచి నాకంతా కూడా అలవాటైపోయింది. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేదాన్ని, పని చూసుకొని మళ్ళీ పీజీకి వచ్చేసేదాన్ని. తనతో మాట్లాడటం, హ్యాపీగా ఉండటం, ఇదే. మధ్య మధ్యలో అమ్మా నాన్నలకు అలాగే అన్నయ్యకు కాల్ చేస్తూ ఉండేదాన్ని. అయితే అంతా హ్యాపీగానే ఉంది. బట్ అప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, ఇక మా హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ఎలాంటి వారు అంటే, మిడ్ నైట్స్లో అప్పుడప్పుడు రూమ్స్ దగ్గరికి వచ్చి అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా ఫోన్స్ మాట్లాడుతున్నారా, లేదా ఇంకేమైనా సరే లైట్స్ ఆన్ చేసి పెట్టారా, ఇవన్నీ కూడా చెక్ చేసేవారు. ఇక క్రింద ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్లోర్ని దాటుకుంటూ ఆవిడ మెల్లగా మా ఫ్లోర్లోకి చేరుకున్నారు. మా ఫ్లోర్ అంతా అన్ని రూమ్స్ చెక్ చేశారు, ఎక్కడ లైట్స్ ఏవి ఆన్ లేవు. ఇక 4th ఫ్లోర్కి ఆవిడ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అంతే హఠాత్తుగా ఆవిడకి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చేసింది. ఆ క్షణమే ఆవిడ మెట్లపై నుండి క్రిందకు పడిపోయారు. ఆ పడిపోవటంతో దొర్లుకుంటూ క్రిందకు వెళ్ళిపోయారు. అక్కడ పడిపోయి ఆ వరండాలో విలవిలా కొట్టుకుంటుంది ఆవిడ. అది లేట్ నైట్ కావటం, అలాగే ఆవిడ క్రిందకు పడిపోవటంతో మేమైతే నోటీస్ చేయలేకపోయాం. కానీ మీదకు వెళ్ళి చాలాసేపు అయినా సరే ఇంకా ఆవిడ క్రిందకి రాకపోవటంతో అప్పుడనగా మేడం గారు పైకి వెళ్ళారు. ఇంకా క్రిందకి రాలేదేంటే అని ఆవిడ కూడా మీదకొచ్చింది. ఇక 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ మెట్లను ఎక్కబోతూ ఉండగా ఆ క్షణమే పక్కనే ఉన్న వరండాలో కళావతి మేడం క్రింద పడి ఫిట్స్తో కొట్టుకుంటున్నట్టుగా కనిపించింది. ఇంకా ఆయాకి ఏం చేయాలో అర్థం కాలేదు. గందరగోళంగా అయిపోయింది. క్రింద నుంచి డిస్టర్బెన్స్ రావడంతో మేం కూడా మేల్కొన్నాం. మేం కూడా అక్కడికి వెళ్ళి చూస్తే మేడం సిచ్యువేషన్ చూసి మాకు కూడా భయం వేసింది. అప్పటికే ఆమె నోటి నిండా కూడా చొంగలు వచ్చేస్తున్నాయి. లేట్ చేస్తే మంచిది కాదు, ఏదైనా ఐరన్ మెటీరియల్ దొరికితే దాన్ని ఆవిడ చేతిలో పెడదామని మేము చుట్టూ చూస్తున్నాం. కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. ఇక అప్పుడే ఆయా క్రిందకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి తాళాలు గుత్తులు 2 తీసుకొచ్చి వెంటనే మేడం చేతిలో పెట్టడానికి ట్రై చేశాం. బట్ అప్పటికే సిచ్యువేషన్ అనేది పూర్తిగా అన్కంట్రోలబుల్గా మారిపోయింది. మేము ఆ తాళాలు పెడదామన్నా సరే అస్సలు అవకాశం లేకుండా పోయింది. మేడం పూర్తిగా వంగిపోతున్నారు, నోటి నుండి చొంగలు చూస్తున్నాయి, అలాగే అదో రకంగా మారిపోయారు. మాకే భయం వేసింది ఆవిడని చూసి. కానీ ఎలా అయినా సరే తనను కాపాడాలి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నించాం. అతి కష్టం మీద ఆమె చేతుల్లో తాళాలు గుర్తునైతే పెట్టాం.
కానీ అప్పటికే పరిస్థితి విషమించిందే. మా కళ్ళ ముందే మేమందరం చూస్తూ ఉండగానే కళావతి మేడం అక్కడే నోటి నుండి చొంగ కాచుకుంటూ చనిపోవటం జరిగింది. ఆ దృశ్యం మా అందరికీ కూడా దిగ్భ్రాంతి కలిగించింది. ఇక వెంటనే ఆయా క్రిందకు వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళు కాల్ చేయడంతో రాత్రికి రాత్రి వాళ్ళైతే వచ్చారు. వచ్చి చూసేసరికి మేడం యొక్క డెడ్ బాడీ అక్కడుంది. ఇక మాలో ఎవ్వరికీ అసలేం అర్థం కాలేదు. పూర్తిగా మేమంతా కూడా మూడ్ ఆఫ్ అయిపోయాం. అదోలా అనిపించింది మాకు. ఎందుకంటే కళ్ళ ముందే ఒక మనిషి చనిపోవటం చూస్తే ఆ పరిస్థితి నిజంగానే భయంకరంగా ఉంటుంది. మేమందరం అదే ఫీల్లో ఉన్నాం. తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు మేడం యొక్క డెడ్ బాడీని అయితే క్రిందకి దించేశారు. ఆ రాత్రి గడిచిపోయింది. అలా అంతవరకు మా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నటువంటి మేడం ఒక్కసారిగా చనిపోవటం, ఇది కొద్ది రోజుల వరకు మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశాయి. అంటే హాస్టల్లో ఒక 4-5 రోజుల పాటు అదే టాపిక్ మాట్లాడుకున్నాం. బట్ తర్వాత వేరొక వార్డెన్ రావటం, ఆవిడన్నీ చూసుకోవటం మొదలుపెట్టారు. అయితే కొత్తగా వచ్చినటువంటి వార్డెన్ పెద్దగా మమ్మల్ని ఏమీ పట్టించుకునేవారు కాదు. లేట్ నైట్లో మేము మాట్లాడినా లేదా క్రిందకి వెళ్ళి అమ్మాయిలు ఎవరైనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడినా సరే పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆవిడ. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అప్పటికి కళావతి మేడం చనిపోయి చాలా రోజులైంది. బట్ ఒకరోజు రాత్రి ఎవ్వరూ ఊహించిన సంఘటన జరిగింది. అదేంటంటే అప్పటికి టైం సుమారుగా 1 గంట లేదా 2 మధ్యలో అవుతూ ఉంటుంది. అప్పటికే అందరూ కూడా ఎవరి రూమ్స్లో వారు హాయిగా నిద్రపోతున్నారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫస్ట్ రూమ్ దగ్గర ఎవరో డోర్ని కొడుతూ ఉన్నట్టుగా సౌండ్ వినిపించింది లోపల ఉన్న వాళ్ళకి. అయితే ఆ రూమ్లో మొత్తం 4 అమ్మాయిలు ఉంటారు. ఆ టైంలో డోర్ కొట్టేసరికి అందులో ఉన్న ఒక అమ్మాయికి మెలకు వచ్చింది. వెంటనే ఆమె లేచింది. చూస్తే బయట నుండి డోర్ నాక్ చేస్తున్న శబ్దం. ఎవరే ఉంటారా అని చెప్పి వెంటనే డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ తనకు ఎవ్వరూ కనిపించలేదు. ఏంటిదే, ఇప్పుడే కదా డోర్ కొట్టిన శబ్దం వినిపించిందే, మరి ఇప్పుడు చూస్తే ఎవరూ లేరు అని వెంటనే డోర్ క్లోజ్ చేసింది. మళ్ళీ నిద్రపోవటానికి వెళ్తూ ఉండగా ఈసారి కూడా డోర్ కొట్టిన శబ్దం. ఇక తాను విసుక్కుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అంతే అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఆ అమ్మాయికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే అక్కడ ఎదురుగా ఒక ఆవిడ నిల్చుని ఉంది. ఆవిడ ఎవ్వరూ కాదు, కొద్ది రోజుల క్రితం చనిపోయినటువంటి కళావతి మేడం. కళావతి మేడం నిజంగా పిట్స్ వచ్చి చనిపోయిందా? చనిపోయి దయ్యంగా ఎలా మారింది? ఆమె వల్ల హాస్టల్లో వాళ్ళకి ఏం జరగబోతోంది? స్టే ట్యూన్ పార్ట్ 2.